కరెక్ట్ గా చెప్పావు కికో. నేను మేయర్ కి బదులుగా డాక్టర్ ఖురానాని గాల్లో తిప్పాలి. డాక్టర్ ఖురానా తయారు చేసిన సూపర్ డూపర్ పెన్ ఇక నా సొంతం అవుతుంది. చెప్పండి డాక్టర్ ఖురానా, మీరు మాకు ఏదో చూపించాలనుకున్నారు. ఏమిటది చెప్పండి. అరే, ఈ ఒక సాధారణమైన పెన్నును చూపించడం కోసమే మీరు మమ్మల్ని అందరినీ ఇక్కడికి రప్పించారా? ఏమిటి? టెంపోనా, అది మామూలు పెన్నుగా ఉండడానికి వీల్లేదనుకుంటా. ఖురానా అంకుల్ స్మైల్ చూస్తే అర్థమవుతోంది. ఖచ్చితంగా అది ఆయన కొత్త సూపర్ ఇన్వెన్షన్ అయి ఉండాలి. సూపర్ కన్నా కూడా సూపర్ డూపర్, వెరీ వెరీ సూపర్ డూపర్. దీనికోసమైనా నేను కొంచెం తింటాను. మీరందరూ సరిగ్గానే చెప్పారు. ఇదేమీ మామూలు పెన్ను కాదు, ఇది ఒక సూపర్ డూపర్ పెన్ను. దీని పవర్ ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. అరే, అయిపోయింది. ఈ అటాక్ పెద్ద బాంబు బ్లాస్ట్ కంటే కూడా దారుణంగా ఉంది. ఖురానా అంకుల్, నిజంగానే ఇది పవర్ఫుల్ అయిన పెన్నే. ఈ పెన్ లో ఉన్నదాన్ని రెండు మాటల్లో చెప్పాలంటే అల్టిమేట్ పవర్. అదే సరిగ్గా చెప్పారు. మనం ఎందుకని ఈ పెన్నుని వాడతామంటే అది మంచి విషయం కోసమే. అదే కొండ ప్రాంతం మీద మన రోడ్డు వేయాలంటే చాలా రోజులు అవుతుంది కదా. కానీ ఈ పేనాతో మనం కొద్ది సమయంలోనే కొండని పగలకొట్టి మనం దారిని తయారు చేయొచ్చు. దాని తర్వాత అక్కడ రోడ్డు, అంతెందుకు డ్యామ్స్ కూడా మనం తయారు చేయొచ్చు. కొండలు బద్దలు కొట్టడానికి అసలు ఈ పెన్ను ఎందుకని? దాన్ని పగలగొట్టడానికి నా పంచి సరిపోతుంది. అదంతా సరిపోదు, ఎందుకంటే టోనీ బాస్ మీకు కబుర్లే ఎక్కువ. బాంబు పెట్టే కొండని పేల్చాలి, టోనీ బాస్ విషయాలని బట్టబయలు చెయ్యాలి. ఈ టోనీ ఒక్క పంచిస్తే ఏమవుతుంది? పండ్లు తింటే ఆరోగ్యంగా ఉండొచ్చు, రకరకాల పండ్లు తింటే ఇంకా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇదెలా ఉంది? అరే సూపర్ సార్, నిజంగా చాలా గొప్ప పాయింట్ చెప్పారు. ఇప్పుడే దాన్ని నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. శరీరం ఆరోగ్యంగా ఉంటుందా? ఆహాహా, సరే, ఇప్పుడు మీరు ఏం చెప్పబోతున్నారు చెప్పండి. సార్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ సన్ సిటీ యాన్యువల్ జ్యూస్ ఫెస్టివల్ ప్రారంభం కాబోతోందట. ఆయన మిమ్మల్ని అందరినీ అక్కడికి తీసుకెళ్ళడానికే వచ్చారట. ఓరి నాయనో, జ్యూస్ ఫెస్టివల్! వెరైటీగా జ్యూస్ తాగొచ్చు. ఈ రోజు అన్ని రకాల జ్యూసులు తాగబోతున్నాను. 40-50 గ్లాసులు తాగుతాను. 40-50 మాత్రమేనా? అంత తాగితే నీకు సరిపోతుందా? అవును, ఇంకా స్నాక్స్ తినడానికి చోటు కావాలి కదా మరి. అందుకని కొంచెం ఖాళీగా ఉంచుకుంటాను. ఏమైంది కికో? నాకేమనిపిస్తోందంటే ఎవరు రహస్యంగా మనల్ని చూస్తున్నారని. కికో, అది ఎవరో కాదు, నా కడుపులో ఉన్న ఎలుకలే. జ్యూస్ అని చెప్పగానే అది నా కడుపు నుండి బయటకొచ్చి అన్ని చోట్లకి ఎగురుతూ తిరుగుతూ ఉంది. త్వరగా రా, మనం వెళ్ళి జ్యూస్ తాగుదాం.
నువ్వు ఇంతవరకు ఒక్క గ్లాస్ కూడా తాగనే లేదే. ఒక్క మాటలో అడగాలంటే వాయ్? నాకు భయంగా ఉంది. నేను జ్యూస్ తాగి తర్వాత డోడోకి సరిపోకపోతే? అదేం ప్రాబ్లం లేదు కీకో, నేను హాఫ్ గ్లాసే తాగుతానులే. ఇదిగో నువ్వు తాగు. అరే సారీ కికో, నువ్వు మన మేయర్ గారిని ఎక్కడైనా చూసావా? ఏమిటో తెలీదు, జ్యూస్ తాగుతూనే ఉన్నారు, హఠాత్తుగా మాయమైపోయారు. ఎక్కడికన్నా వెళ్ళి అవాకులు జవాకులు వాగుతారు. మేయర్ అంకుల్ చేసేదాన్ని ఒకే మాటలో చెప్పాలంటే ఫ్లయింగ్. అరే ఏమిటిది? నేను ఇలా పక్షిలాగా ఆకాశంలో ఎగురుతూ ఉన్నానే. R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. ఖచ్చితంగా ఏదో సమస్య అనుకుంటాను. సమస్య అనుకోవడం ఏంటి, ఆల్రెడీ సమస్య వచ్చేసింది. నా పేరు చక్నాచూర్. పెద్ద పెద్ద భవనాలను కూడా తునాతునకలు చేస్తాను. చక్నాచూర్, దయచేసి మేయర్ అంకుల్ ని కిందకి దింపండి. నువ్వు కరెక్ట్ గా చెప్పావు కికో. నేను మేయర్ కి బదులుగా డాక్టర్ ఖురానాని గాల్లో తిప్పాలి. డాక్టర్ ఖురానా తయారు చేసిన సూపర్ డూపర్ పెన్ ఇక నా సొంతం అవుతుంది. దాంతో ఈ మొత్తం ప్రపంచాన్ని నేను బ్లాస్ట్ చేస్తాను. నా పేరు చక్నాచూర్. నేను పెద్ద పెద్ద భవనాలను కూడా తునాతునకలు చేస్తాను. అది చక్నాచూర్ దగ్గరికి వెళ్లకుండా నేను ఎలాగైనా ఆపాలి. దానికోసం నేను ఖురానా అంకుల్ ని మళ్ళీ కిందకి తీసుకురావాలి. ఇకో, ఇప్పుడు నువ్వు ఆ డాక్టర్ ని కాపాడుండొచ్చు, కానీ మిగిలిన వాళ్ళని ఎలా కాపాడతావు? వాళ్ళందరూ ఈ పౌడర్ కలిపిన స్పెషల్ జ్యూస్ ని తాగేశారు. నా పేరు చక్నాచూర్. పెద్ద పెద్ద భవనాలను కూడా తురతురకలు చేస్తాను. అరెరే ఏంటిది? నేను ఇలా గాలిలోకి ఎందుకు ఎగురుతున్నానో తెలియడం లేదే. డోంట్ వరీ డోడో, కికో జ్యూస్ తాగలేదు కాబట్టి తను ఖచ్చితంగా నీ బాడీని కంట్రోల్ చేయలేడు. కికో త్వరలోనే మనల్ని కాపాడుతాడు. నా పేరు చక్నాచూర్. పెద్ద పెద్ద భవనాలను కూడా తునాతునకలు చేస్తాను. మిస్టర్ చక్నాచూర్, నేను మీ దగ్గర రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. ప్రజల్ని ఇలా ఆకాశంలో ఎగరేయడం, ఇంకా ఖురానా అంకుల్ ఇన్వెన్షన్ ని ఇలా లాక్కోవడం చాలా తప్పు. అలాగా? కానీ ఎత్తైన బిల్డింగ్స్ పైన పెద్ద పెద్ద టవర్స్ ని అమర్చి ప్రకృతిని నాశనం చేస్తున్నారే, అది న్యాయమా? చక్నాచూర్, నాకు నీ ప్రాబ్లమ్స్ బాగా అర్థమవుతున్నాయి. మీరు కూడా ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవాల్సిన టైం ఎప్పుడో పూర్తయిపోయింది కికో. ఇక దెబ్బకు దెబ్బ తీయాల్సిందే. ఈ పెన్ సహాయంతో నేను పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నిటినీ తునాతునకలు చేస్తాను. ఎలా చేస్తానో చూస్తావా? ఇదిగో ఇలాగే. నా పేరు చక్నాచూర్.
పెద్ద పెద్ద భవనాలను కూడా తునాతునకలు చేస్తాను. మనం ఎలాగైనా ఆ పెన్ని వాడి దగ్గర నుంచి తీసుకోవాలి, లేకపోతే పెద్ద ప్రమాదం జరగచ్చు. ఇకో, ఇంతకు ముందు నువ్వు ఎంతో మందితో తలపడి ఉంటావు, కానీ ఇప్పుడు నాతో ఎలా తలపడతావో తెలియడం లేదు. నాకు వేరే దారి లేదు, నేను సూపర్ స్పీడోని పిలవాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య, R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, మనం తన దగ్గర నుంచి డాక్టర్ కురానా అంకుల్ పెన్ని తిరిగి తీసుకురావాలి. డోంట్ వరీ బ్రో, వాడు ఎంతటి వాడైనా సరే తునాతునకలు చేసేద్దాం పద. సూపర్ స్పీడో, మనం వాళ్ళ బండిని ఆపాలంటే ఫార్ములా నెంబర్ 48 ని అప్లై చేసి తీరాలి. చక్నాచూర్, నేను నిన్ను ఆఖరిసారిగా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా, ప్లీజ్ నువ్వు డాక్టర్ కురానా పెన్ని తిరిగి ఇచ్చేసేయ్. అలాగే ఎగురుతున్న వాళ్ళందరినీ కిందకి దింపు, అప్పుడు నేను నిన్ను అక్కడ నుంచి పైకి తీసుకొస్తాను. అందరినీ కిందకి దించైనా సరే, ఓకే, ఇదిగో. సూపర్ స్పీడో, త్వరగా ఫార్ములా నెంబర్ 30 ని అప్లై చేయి. ప్రజలు కింద పడకుండా కాపాడు. ఇక్కడున్న మట్టిని ఉపయోగించి నేను ఏం గారడీ చేస్తానో నువ్వు తమాషా చూడు. చూడండి కికో, సూపర్ స్పీడో, మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, మీకు వీలైనంత వేగంగా మీరు ఇక్కడి నుంచి పారిపోండి. ఎందుకంటే వీడు సామాన్యుడు కాదు, మీ అంతు చూడకుండా వదలడు. నా పేరు చక్నాచూర్, పెద్ద పెద్ద భవనాలను కూడా తునాతునకలు చేస్తాను. నా పేరు చక్నాచూర్, పెద్ద పెద్ద భవనాలను కూడా తునాతునకలు చేస్తాను. ఒక ఐడియా ఉంది సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 424 ని అప్లై చేయి. గ్రేట్ ఐడియా కికో. ఫార్ములా నెంబర్ 424 ని యాక్టివేట్ చేసి వాడి ఐరన్ క్వాంటిటీని తగ్గించేసేస్తాను. ఆ తర్వాత వాడు సులభంగా డీమాగ్నెటైజ్ అయిపోతాడు.
ఈ మహామానవ్ కంట్రోల్ నుంచి బయటకు వచ్చేలోగా నేను ఇక్కడి నుంచి ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలి. బహుశా వీళ్ళు ఎక్స్ట్రా అయిన ఎఫెక్ట్ ని అంతం చేస్తున్నట్టుగా ఉన్నారు. ఇప్పుడు ఈ పెన్ను ఉపయోగించి ప్రపంచంలో ఉన్న ఎత్తైన భవనాలన్నింటినీ తునాతునకలు చేస్తాను. అప్పుడే ఆ ప్రదేశం నిజమైన హక్కుదారుడికి అది వెళ్లి చేరుతుంది. ఎందుకంటే ఆ బిల్డింగ్స్ ని కట్టడం కోసం ఎన్నో అడవుల్ని నాశనం చేశారు. అక్కడున్న ఆ జంతువులన్నిటినీ వాటి సొంత ప్రదేశాలకి పంపించి తీరాలి. అందుకోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. నా పేరు చెక్నా చోర్. పెద్ద పెద్ద భవనాలను కూడా తునాతునకలు చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తావు? వాడు తీసుకువెళ్లిన ఆ పేనాతో ఈ సన్ సిటీని మాత్రమే కాదు, మొత్తంగా ఈ ప్రపంచాన్ని వాడు అంతం చేయగలడు. అందుకని ఆ పెన్నుని మనం వెనక్కి తీసుకురావాలి. డాక్టర్ కురాన్ అంకుల్ చెప్పింది చాలా ముఖ్యమైన విషయం. దాని ఒకే మాటలో చెప్పాలంటే అగ్రి. అవునవును, నేను అగ్రి. అగ్రి కన్నా పెద్ద అగ్రి, చాలా పెద్ద అగ్రి. అదంతా సరే, కానీ ఆ పెన్నుని కనిపెట్టాలంటే ముందు వాడెక్కడున్నాడో కనిపెట్టాలి కదా. అసలు వాడు ఎక్కడికి వెళ్ళుంటాడు? ఒక ఐడియా ఉంది. నేను సన్ సిటీ శాటిలైట్ ని R7 కి కనెక్ట్ చేసి చక్నాచూర్ మూవ్మెంట్ ని చెక్ చేస్తాను. కనిపెట్టేశాను. చెక్నాచూర్ సన్ సిటీకి పక్కనే ఉన్న అడవిలో ఉన్నాడు. మనం త్వరగా వెళ్ళి అతనికి ఒక గుణపాఠం నేర్పుదాం. హోహోహో. అంత పెద్ద అడవిలోకి మనం వెళ్ళి అతన్ని ఎలా కనిపెట్టగలం చెప్పండి? అది చాలా బిగ్ జంగిల్ కదా. టెంపో అన్నా, దానికి ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే చక్నాచూర్ మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. ఎంత పెద్ద పిస్తా అయినా పర్వాలేదు, ఎరవేస్తే వాడంతట వాడే వచ్చి ఇరుక్కుంటాడు. ఇదెలా ఉంది? అంటే సార్ ఇప్పుడు ఏం అడుగుతున్నారంటే ఆ చక్నాచూర్ అడవిలోంచి ఎలా బయటకు వస్తాడు అని. చక్నాచూర్ కి హైట్ అయిన బిల్డింగ్స్ అంటే అస్సలు నచ్చదు. వాడు ఏవైనా హైట్ అయిన బిల్డింగ్ చూశాడంటే దాన్ని పగలగొట్టడానికి వస్తాడు. అలా అయితే వాడు మన సిటీలో ఉన్న ఎత్తైన భవనాలన్నిటినీ డ్యామేజ్ చేస్తాడు కదా కికో. అలాంటప్పుడు వాడు ఇక్కడికి ఎందుకు వస్తాడు? కానీ మన ఫార్ములా నంబర్ 472 ని అప్లై చేసి ఒకే రాత్రిలో చాలా హైట్ అయిన బిల్డింగ్ కట్టామంటే చాలా దూరం నుంచి చూసినా కూడా కరెక్ట్ గా ఇక్కడికి వస్తాడు. ఓ, ఫార్ములా 472 అద్భుతం కికో, ఫ్యాంటాస్టిక్ ఐడియా. కొత్త రోజు, కొత్త బిల్డింగ్. ఈ రోజు కనీసం 50-60 బిల్డింగ్స్ ని కూల్ చేస్తాను. నా పేరు చక్నాచూర్. పెద్ద పెద్ద భవనాలను కూడా తునాతునకలు చేస్తాను. ఈ సన్ సిటీలో ఉన్న వాళ్ళకి అంత పొగరా. నిన్నే కదా వాళ్ళ బిల్డింగ్స్ అన్నిటినీ కూల్ చేశారు అని ఓవర్ నైట్ లోగా ఇంకొక కొత్త బిల్డింగ్ నే కట్టేశారే. నేను ఇప్పుడే దానిని కూల్ చేస్తాను. నా పేరు చక్నాచూర్. పెద్ద పెద్ద భవనాలను కూడా తునాతునకలు చేస్తాను. ఇదేమిటి? దానికి ఏమీ కాలేదు. ఈ పెన్నుకి ఏమైనా అయిపోయిందా? గుడ్ మార్నింగ్ చక్నాచూర్. నా టైం బానే ఉంది, కానీ నీ టైమే ఇప్పుడు బాలేదు. అందుకే మేం నిన్ను ఇక్కడికి రప్పెట్టడానికి 3D ఇమేజ్ లో ఒక బిల్డింగ్ ని రెడీ చేసాం. అదే నిజమైన టవర్ కాదు, ఉత్తి 3D ఇమేజే. బాగా చూడు. కెమెరా పని పూర్తయింది, కామెడీ పూర్తయింది. ఓ టవరే కదా డమ్మీ.
మీరిద్దరూ మాత్రం ఒరిజినలే కదా. ఇప్పుడు చూస్తారు ఈ చక్రచూరు దాడి నుంచి మీ ఇద్దరిని ఎవరు కాపాడతారో. ఇక నువ్వు ఎలా తప్పించుకుంటావు కికో? నా పేరు చక్రచూర్. పెద్ద పెద్ద భవనాలను కూడా తునాతునకలు చేస్తాను. ఇక మీద నేను కాదు, నువ్వే పారిపోతా చక్నాచూర్. సూపర్ స్పీడో యాక్టివేట్ ఫార్ములా నంబర్ 82. ఎస్ బ్రో, యాక్టివేటింగ్ ఫార్ములా 82. How is that? మీరిద్దరూ కలిసి నా బండిని పాడు చేశారు కదూ. నా నుంచి ఆ పెన్నును కూడా లాక్కున్నారు కదూ. ఇక నేను మీ ఇద్దరిని ఊరికే వదిలిపెట్టను. అలాగా, నీ వల్ల అయితే ముందు మమ్మల్ని పట్టుకొని చూపించు. వేరే దారి లేదు. నేను ఇప్పుడు నా స్పెషల్ కిక్ ని యూస్ చేయాలనుకుంటా. ఓ నో, నా రోబోటిక్ ఆర్మ్స్. దొంగ ఎంత తెలివైనవాడైనా సరే ఏదో ఒక చోట ఏదో ఒక తప్పు చేస్తాడు. ఆ తప్పుతో మేము పట్టుకుంటాం. అంటే ఏమిటి? సార్ ఏం చెప్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. ఇదిగో కురానా అంకుల్, దీన్ని ఇక మీద జాగ్రత్తగా ఉంచుకోండి.